మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ సాయంకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈరోజు వాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో, మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. ఎవరు మనస్సు దేవుని మీద ఆనుకుంటుంది? దేవుని మీద ఆధారపడిన వారు మనస్సు దేవుని మీద ఆనుకుంటుంది. ఆనుకున్నటువంటి వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. విశ్వాసముంచేవారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతానని దేవుడు చెప్తున్నాడు. పూర్ణ శాంతి. ఈ రోజున చాలామందికి శాంతి లేదు, సమాధానం లేదు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అన్నీ ఉన్న అనేక విషయాల్లో వారు చాలా బాధపడుతూ బలహీనపడుతూ ఉన్నారు. దేవుని యొక్క శాంతి మనందరికీ కావాలంటే మనము దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అనగా నమ్మకం ఉంచితే దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తాడు. ఈ రోజున నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.